మాట్లాడారు. ఇమ్రాన్ ఒక వేస్ట్ గాడ్ అంటూ కూడా సంబోధిస్తూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ముందుగా ఇమ్రాన్ తల్లి ఆర్టీవీతో ఏం మాట్లాడిందో చూడండి. आप केस डालते बोल रहे हैं ना, केस పెడతా అని చెప్పారు కదా మీరు కేస్ పెడతాం, అమ్మతో కేస్ పెట్టిస్తాం నా అన్వేష్ పైన అని చెప్పారు కదా. एक बार है तो बुलाना, कोई भी नहीं एक बार है तो बुलाना. आपको कौन है? नहीं क्यों, किधर गए? नहीं है बच्ची, उन्हें बहुत दिन बाद जाके बच्ची हमारी बहुत ప్రతిసారి ఇట్లా జరిగితే పారిపోతారా? कभी भी प्रॉब्लम होता है एस्केप हो जाते हैं क्या? बोलो. नहीं, बच्ची बहुत दिन लास्ट टाइम भी हर्षा साई का इशू हुआ, ऐसा एस्केप हुआ, गोवा चले गए, बीबी घर पे थी, वो चले गए, 15-20 डेज के बाद आया. अभी भी ऐसा कभी भी प्रॉब्लम हो तो भाग जाते हैं क्या? भागना नहीं, लड़ना है ना. हाँ, भागा नहीं बच्चा, वो कहीं भागे तो वीडियो कहीं डाल के चल गए क्या? नहीं गया, कहाँ की बच्चा वो नहीं मालूम मैं रोजा हूँ बेटे. नंबर है तो बोलो ना. नहीं, मेरे को नंबर भी नहीं मालूम. नंबर నంబర్ కూడా తెలియదంటే ఎలా అంటే नहीं बेटे नहीं मालूम. మీరు ప్రతిసారి ఇట్లనే చెప్తున్నారు. లాస్ట్ టైం హర్ష సాయి ఎఫ్ఐఆర్ అయినప్పుడు కూడా మీ ఇంటి అడ్రస్ ఉండే. అప్పుడు హర్ష సాయి ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉండే? नहीं आती बेटे. हाँ, उस दिन भी हर्षा साई का इशू हुआ, बड़ा इशू हुआ. जब तक हर्षा साई एक एफआईआर डाला था, उस पे आपका घर का एड्रेस था, उसका एड्रेस जैसा आपका एड्रेस दिए. क्यों वैसा? बेनामी है क्या इमरान? उसको क्या है कि बोलो बेनामी है. नहीं मालूम. अब कंप्लेंट देते बोल रहे ना इमरान पुलिस स्टेशन पे. हाँ, वो तो लाए तो दिन जाना. अभी तो फिर वीडियो किधर की है? इधर ही की है बोल रहे ना. वीडियो किधर की है? क्या है कि मेरे को नहीं मालूम बेटा, कुछ भी मैं वीडियो भी नहीं की, मेरे पिक्चर भी नहीं आती. अच्छा, घर में नहीं की है वीडियो? कहाँ कर की नहीं मालूम मेरे को भी. ठीक है, ओके. అయితే ఇన్ఫ్లుయెన్సర్లందరూ అబ్స్కాండ్ అయిన నేపథ్యంలో ఆర్టీవీ ఇమ్రాన్ దగ్గర కూడా వెళ్ళింది. ఇమ్రాన్కి సంబంధించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన అక్కడ లేడు, అబ్స్కాండ్ అయిపోయాడు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడో తన తల్లికి కూడా తెలియదు. తన తల్లి ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో మాకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ప్రజెంట్ అయితే లేడు, ఆయన నెంబర్ అడిగితే నెంబర్ కూడా లేదు, తిరిగి వస్తాడని చెప్తోంది. ఒకసారి ఆ స్థానికులు చుట్టూనండి ఒక మెకానిక్ దగ్గరికి ఆర్టీవీ వెళ్ళింది. ఆర్టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళిపోయి ఇమ్రాన్ గురించి అడిగితే ఆయన చాలా విస్తుపోయే విషయాలు చెప్పాడు. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ గురించి చుట్టూనండి ఒక మెకానిక్ షాప్లో పనిచేసే వ్యక్తి ఏం మాట్లాడాడో చూడండి. ఇప్పుడు గొడవలు అవుతుంటాయి మీ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వల్ల పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అంతగా? అంతగానం పైసలు ఎడికైనా వస్తాయన్న? ఈ స్పోర్ట్స్ బైక్ అవి ఇవి ఎడికైనా వస్తే ఆన్లైన్ అంటే మామూలుగా ఇప్పుడు మెకానిక్ షాప్ దగ్గర అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, అట్లా అడుగుతున్నా నేను. మాట్లాడి వెళ్ళిపోతాడు. కేసా? ఇద్దరు ఆడపిల్లలు కేసు పెట్టారు. ఏమని దేనికి పెట్టారు? ఏదో వాళ్ళ దాంట్లో క్రికెట్ ఇక్కడనా లేకపోతే కేసు ఎక్కడ పెట్టారు? ఇంట్లోనే కేసు పెట్టిరా? ఓకే ఓకే ఓకే. వాళ్ళేనా పెట్టింది? హారిక వాళ్ళ? హారిక పెట్టిందా? ఎందుకు పెట్టింది హారిక? అవునా? ఏమి ఎఫ్ఐఆర్ అయిందా? అంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఏ గ్రౌండ్? ఇది ఒకటి గవర్నమెంట్ గ్రౌండ్, అది దాంట్లోనే డీలింగ్లు, దాంట్లోనే గొడవలు, దాంట్లోనే అన్నీ ఉన్నా. కానీ మీకేం ఇట్లా యువత పాడైతుందని అనిపించదా మీకు ఎప్పుడు? అనిపిస్తుంది కానీ మనం ఏమని చెప్తామమ్మా, మన పని ఏందో మనం చేసుకోవాలి. పొద్దున చేసి ఈ ఆలీలకు తాకట్లు పెట్టుకోవాలి, చిన్నపిల్లలకి చిన్న పిల్లలకు ముద్దులు పెట్టుకోవాలి, ఇటువంటివి ఏముందన్న? ఏమొస్తుంది దానివల్ల? ఆ పోరలను అందరినీ జమేస్తారేమో. రైట్, ఇది చుట్టూ ఒక స్థానికుడు మెకానిక్ చెప్పిన మాట. వాడు పెద్ద వేస్ట్ గాడు, అంతా చిన్న చిన్న పిల్లలతో వీడియోలు తీస్తూ ఉంటాడు.
ఇటీవల కాలంలో తన టీంలో పనిచేసే ఒక అమ్మాయి హారికాన్ అమ్మాయి కూడా ఇమ్రాన్ ఖాన్ పైన కేసు వేసిందంటూ మాట్లాడుకొచ్చాడు. ఏకంగా ఇమ్రాన్ ఉద్దేశించి ఇటువంటి ఒపీనియన్ ఉంది ఆ చుట్టూ స్థానికులు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఆర్టీవీ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ విషయాలపైన ఆరా తీస్తుంటే ఒక పిల్లవాడు తనంతట తానే వచ్చి ఏంటి ఇమ్రాన్ ఖాన్ గురించి అని అడిగినప్పుడు ఆయన కూడా ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ చిన్న పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడో చూడండి. యాప్లో వల్ల ఎవరన్నా తెలుసా బెట్టింగ్ యాప్లు అంటే ఏంటో? ఆయన ఆడతాడా అవి? ఎవరైనా వచ్చిర్రా ఇప్పటివరకు లొల్లి నీకు బెట్టింగ్ యాప్స్ వల్ల పైసలు అదేంటి ఆయన ఏం చెప్తుంది? అది వేరే లోలో ఆడోళ్ళు ఏమో కొట్లాడుకోరు पैसा గురించి. वो रे इमरान भाई बोलते नहीं ये गेम खेलो उसमें पैसा आते बोल के वो बोल रहे. ఏంటి ఇమ్రాన్ అని ఏమంటాడు? అదే వీడియోలలో చెప్తారు కదా ఏమని? ఇట్లా గేమ్స్ ఆడండి అవన్నీ. ఎట్లా చెప్తాడు రా? కరెక్ట్ అప్పట్లో చెప్తుండే ఇప్పట్లో చెప్తలేరు అవన్నీ. ఏమని చెప్తున్నా? ఈ గేమ్ ఆడండి పైసలు వస్తాయి ఇవన్నీ. మీరు ఇన్స్టాల్ చేసుకుర్రా ఎప్పుడైనా యాప్లో వల్ల ఎవరైనా తెలుసా బెట్టింగ్ యాప్లు అంటే ఏంటో? రైట్. ఆ చిన్న పిల్లవాడు కూడా ఇమ్రాన్ అన్న చెప్తూ ఉంటాడు కదా ఆ వీడియోస్లో ఆ గేమ్ ఆడండి ఈ గేమ్ ఆడండి అని చెప్పి అవన్నీ కూడా చాలా చెడు అన్నట్టుగా ఆ పిల్లవాడు కూడా చెప్తున్నాడు. నిజంగా చూడండి ఆ పిల్లవానుకున్నటువంటి ఆ అవేర్నెస్ ఆ జ్ఞానం వాళ్ళకు కూడా లేదు. వాళ్ళ డబ్బుల కోసం ఎంతగా దిగజారైనా కూడా వాళ్ళు ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నేను ఈ విషయం పైన మీకు వార్త చెప్పే ముందు అసలు ఇమ్రాన్ అనే ఈ వ్యక్తి ఎవరు ఏంటి అని కొంత విశ్లేషిస్తే లగ్జీరియస్ కార్స్, అసలు హైదరాబాద్లో ఇంతవరకు లేనటువంటి బైక్స్ కార్లు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. మరి ఆయన ఏం పని చేస్తాడంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తాడు. యూట్యూబర్గా ఉన్నారు. ఆయన చుట్టూ కొంత టీం అయితే ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా? డెఫినెట్గా ఈ యాప్ ప్రమోషన్లు చేయడం కారణంగా యాప్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో సంపాదించుంటాడు అనేది ఒక ఆరోపణగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా కూడా ప్రజెంట్ స్పాట్లో అక్కడే ఉన్నారు. ఎస్ పెట్రిషా, ఇమ్రాన్ ఖాన్ ఎస్ ఆ బైక్ అక్కడ విజువల్స్లో కనబడుతుంది. ఒకసారి పెట్రిషా బైక్ చూపించండి. బహుశా అది ఇమ్రాన్ ఖాన్ బైక్ అయి ఉంటుంది. ఇటువంటి లావిష్ అండ్ లగ్జీరియస్ బైక్స్ ఉన్నాయి. ఎస్ ఓవర్ టు యూ. ఇక్కడ బైక్ కనబడుతుంది కదా, ఆ బైక్ చూడండి. ఆ బైక్ పైనటువంటి ఆ కవర్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇమ్రాన్ యూజ్ చేసే బైక్. అది చూడడానికి చాలా లగ్జీరియస్ బైక్గా ఉంది. సో కొన్ని లక్షల వాల్యూ చేసేది ఉంటుంది. నింజా ఎంత వాల్యూ? అది కొన్ని లక్షల వాల్యూ చేసేటువంటి బైక్ నింజా బైక్ అంట అది. సో కొన్ని లక్షల వాల్యూ చేసే బైక్స్ ఉన్నాయి. సో ఇటువంటి బైక్స్ ఇంకా ఇదే కాదు. ఆయన గతంలో ఒక వీడియో చేశాడు, చూశాను. దాంట్లో కూడా ఆయన ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేశాడు కార్ని. దానికి సపరేట్గా ట్రక్ వచ్చింది. ఆ ట్రక్లో నుంచి ఆ కార్ని తీస్తుంటే అది లక్షల విలువ చేసే కార్, కొన్ని కోటి రూపాయల వరకు ఉంటుంటుందట. అట్ ది సేమ్ టైం ఇక్కడ కనిపించే బైక్ ఉంది కదా, ఈ బైక్ 4 లక్షల రూపాయలు చేసే బైక్ అట. సో ఇటువంటి లావిష్ లైఫ్